తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త. ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ స్పీడ్‌గా నడపకండి. లేదా సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఫోన్‌లు చూసుకుంటూ, ఫోన్‌లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి. జాగ్రత్త. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా కుదిరిపోతాయి, ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్త. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడము, లేదా చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే వాళ్ళు ఏదో సొంత నిర్ణయాలు తీసుకోవడము, మూర్ఖత్వంగా వ్యవహరించడము, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు పిల్లల యందు కొంచెం చికాకులు కనపడుతున్నాయి. కొంచెం మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు ఏమవుతారా, వాళ్ళ జీవితం ఏమిటి అనేటటువంటి ఆలోచనలతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. ఇక అనవసరమైన గొడవలకు కానీ, లేదా అనవసరమైన తగాదాలకు కానీ, మధ్యవర్తిత్వాలు చేయడం కానీ, మీడియేటింగ్ చేయడం కానీ, ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు. ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా, అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు, లేకపోతే సమస్యలు ఇరుక్కుంటారు. అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు, దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు కనపడుతున్నాయి. అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు, మీకు హాని కలిగించే వ్యక్తులు, నమ్మక ద్రోహులు ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో